ఆగు 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 ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, చూడండి ఒకసారి. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన గురించి ఏమి ఆలోచించాడు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడు. కానీ సార్కి మాత్రము మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చెడ్డి మీదనే ఎందుకు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాయా. గా ముచ్చట ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి ఏ విధంగా మాట్లాడో తెలియదు, మరి పేరుకు మాత్రం ముఖ్యమంత్రి పదవి, మరి ఆయనకి ఏమైనా చూపించండి అయ్యా అనే డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మీమ్స్లో అయితే సార్ని వేసుకుంటున్నారు. మరి గా ముచ్చటని చూసుకుంటే ఒక మహిళా జర్నలిస్ట్ తో ఇలాంటి జుగప్సకరమైన భాష వాడటం హేయమైన చర్య. మన చీఫ్ మినిస్టర్ కి చెడ్డీలపై ఈ మోజేంటో, మరి సార్కి చెడ్డీల పైన మోజేందో. కేసీఆర్ చెడ్డే కావాలట, మరి చెడ్డీల మోజేందో సార్కి. ఎంతగానో ఏమి వచ్చిందో సార్కి, ఒకసారి చూద్దామా ముచ్చడి ఒకసారి. ఇక ఆయన అన్ని చెప్తాడమ్మా, ఆయన ఏమైనా ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడమ్మా, డ్రైవర్ మీద ఎందుకు తిరుగుతలేడు. ఒక లేడీ జర్నలిస్ట్ తోటి ఒక ముఖ్యమంత్రిలో హోదా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు తెలియదో లేకుంటే ఏందో అని ఈ విధంగా ఒక మాట ఆమెతోటి మాట్లాడడం అయితే వ్యంగ్యం కాదు, సరైన పద్ధతి అయితే కాదు నాకు తెలిసి. మరి ఆయన పాయింట్ వేసుకొని తిరుగుతాడు, డ్రైవర్ వేసుకొని తిరుగుతే ఏమైందన్నమాట. ఆ డ్రైవర్ తోటి మీకేం సార్, నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు డ్రైవర్ తోటి మీకేంది, మరి ఆయన సైజు మీరు వేసుకొని జారిపోద్దిగా. మరి రేవంత్ రెడ్డి గారు నా రాష్ట్రంలో ఏమైనా ఉంటే ఒకటి కేసీఆర్ మీదనే ప్రస్తావించడం కాదండి. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పథకాలు అందకుండా, ఎటువంటి సహాయం అందకుండా చిరస్థాయిలో లోపల అడవుల్లో కూడా జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి కూడా చాలామందికి పథకాలు అందలేదు, వారి యొక్క వేసిన ప్రతి ఒక్క స్కీములు అందలేదు. మరి అలాంటి పైన మీరు దృష్టి సారించి ఇలాంటి మీరు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ వాళ్ళకి ఇయ్యలేదంటే మేము కూడా మీకు ఇయ్యలేదంటే వారికి మీరు పోయి సహాయం చేసి ఉంటే మేము కూడా మీ గురించి గొప్పగా కీర్తించే వాళ్ళం కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడినా ప్రెస్ మీట్లు మాట్లాడినా, ఏ రోజైనా సమస్య మీద ప్రెస్ మీట్లు పెట్టారా రేవంత్ రెడ్డి గారు? ఏ రోజున రైతులను ఎందుకు ఈ విధంగా చనిపోతున్నారు, మీరు ఎవరు చావద్దు నేను మీకున్నాని ఏ రోజైనా వారికి భరోసానిచ్చి ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టారా? పొలాలు ఎండిపోతా ఉంటే ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టారా? ఆటో డ్రైవర్ అన్నలు చనిపోతా ఉంటే దాని మీద ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టారా? కుమారి ఆంటీ మీద ఫోకస్లు పెట్టి ఆటో డ్రైవర్లనేమో శ్మశానాలకు పంపి విద్యార్థులను ఉసిగొలిపి ఈరోజు అదే విద్యార్థులను దగ్గర రానియకుండా అయితే మీరు తిరుగుతూ ఉన్నారు. మరి విద్యార్థుల పైన ఏ రోజైనా మీకు నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఏ రోజైనా అధికారం వచ్చి 6 నెలలు అయినప్పటికీ మీరు ఎప్పుడైనా ఏ సమయంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏమైనా మీరు చేశారా రేవంత్ రెడ్డి గారు? అంటే ఒక్క విషయంలో కూడా లేదు. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కావాల్సింది ఏదైనా ఉందా అంటే కేసీఆర్ గారి షెడ్డీ ఎందుకు వేసుకుంటలేడు, కేసీఆర్ పాయింట్ వేసుకుని ఎందుకు తిరుగుతాడు, ఆయన షెడ్డీ వేసుకుని తిరిగితే ఏమైంది, ఆయన గోషి నాకే కావాలి, ఆయన ఏ దండ మీద ఏ డ్రైవర్ అరెస్టిండో ఆ షెడ్డీని కూడా నేనే లాక్కోరావాలి. గీయా అండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి మాట్లాడాల్సింది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? షెడ్యూల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా ఎందుకు కొంపదీసి? రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు, మీరు ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉన్నారు. కాలక్షేపం చేసుకుంటా రాజకీయాన్ని ముందు అడ్డు పెట్టుకుంటా మీరు మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్ని యాగం చూసుకుంటూ పోతే మాత్రం ప్రజలు ఊరుకునేది లేదు. అతి త్వరలోనే గొప్ప పేరుని సంపాదించుకున్న ఘనత మీకే ఉంది. ఏమా ఘనత అంటే ఈయన ఒక ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రజలు ఈ విధంగా దూషిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయి ప్రజలు మాత్రమే చేస్తారు, ఎవరు చేయరు. కాబట్టి మీరు ఈ చెడ్డీల పాట దూరం పెట్టేసి కొంచెం ప్రజలపైన ఫోకస్ పెడతారని నా యొక్క విన్నపము.